ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ నుంచి మీ జీవితంలో అప్పు అనే మాటను వాడకండి. అప్పు అనే పదాన్ని వాడకండి. అప్పు అనే పదాన్ని వాడితే ఏమవుతుంది? అప్పు అనగానే మీకు ఏదో విధమైన భయం. అప్పు ఇచ్చిన వాళ్ళందరూ గుర్తొస్తున్నారు అనుకోండి, మీ ఎనర్జీ అంత డ్రైన్ అయిపోతుంది. మీ శక్తి అంతా ఒక్కసారి లాగేసినట్టు అయిపోతుంది. అందుకు మనం అప్పుకు బదులుగా మనం ఛాలెంజ్ అనే పదాన్ని వాడదాం. ఛాలెంజ్ అంటే ఏంటి తెలుసు కదా? ఛాలెంజ్ అంటే ఏమంటాం? పందెం. ఓకే, ఇట్స్ మై ఛాలెంజ్, ఇది నాకు వచ్చిన ఛాలెంజ్ అనుకొని ఆ ఛాలెంజ్ అనగానే మనకేమవుతుంది? ఈ ఛాలెంజ్లో మనం గెలవాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ ఆన్ మై లెగ్స్, ఐ హ్యావ్ టు ప్రూవ్ we are the best, I am the best, I can do this, I can bounce back, I can start a new life hereafter అని చెప్పి మనల్ని ఉత్తేజితం చేసే వర్డ్, ఎంకరేజ్ చేసే వర్డ్, ఇన్స్పైర్ చేసే వర్డ్ ఛాలెంజ్. ఇప్పటి నుంచి మనం ఆ ఛాలెంజ్ అన్న పదాన్ని వాడాలి. ఈ రోజు నుంచి మీరు ఈ కోర్స్ స్టార్ట్ అయింది అంటే, ఇక్కడికి వచ్చారు అంటే మీరు యూ టు స్టార్ట్ టు థింక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, నాట్ ఇట్ యాజ్ ఎ డెట్. అప్పు కాదు, ఇది ఛాలెంజ్ అని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఎలా? మనస్ఫూర్తిగా నమ్మండి. మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఈ ఛాలెంజ్లోంచి నేను బయటపడతాను, నేను ఈ ఛాలెంజ్లో విజయం సాధిస్తాను అన్న ఆలోచన. ఛాలెంజ్ అనగానే మీరు తెలివిగా, ధైర్యంగా ఎదుర్కొని సాధించాల్సిన పని అని మీకు మీరు ఉత్సాహపరుచుకునే పదం ఛాలెంజ్. ఇట్స్ ఎ ఛాలెంజ్, ఛాలెంజ్ అని చెప్పి మీరు మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు వేలల్లో, లక్షల్లో, కోట్లలో అప్పు ఉన్నా మీరు తీర్చగలరు. అయ్య బాబోయ్, ఎన్నిసార్లు చెప్తారండి ఈ మాట అంటారా? ఉన్న అప్పుల్నే తీర్చలేక తట్టుకోలేకపోతుంటే మళ్ళీ మీరు సులభంగా తీర్చవచ్చు అంటూ మళ్ళీ అదే పాడిందే పాడెరా పాస్వన్ల దాసరి అన్నట్టు మీరు అదే అంటారేంటి అంటారా? ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆలోచించండి. మీకు ఒక వ్యక్తి 20,000 అప్పిచ్చాడు, మీకు ఒక వ్యక్తి 5 లక్షలు అప్పిచ్చాడు, మీకు ఒక బ్యాంకు 50 లక్షల బాకీ ఇచ్చింది, మీకు ఒక బ్యాంకు 1 కోటి రూపాయల అప్పు ఇచ్చింది, మీకు ఒక బ్యాంకు 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్ల అప్పు ఇస్తే ఊరికే ఇస్తుందా? ఎవ్వరు కూడా మీరు ఆ డబ్బును ధైర్యంగా తీర్చగలరు అని నమ్మితే తప్ప మనకు డబ్బు ఇవ్వరు, మనకు డబ్బు బాకీ ఇవ్వరు. మీ తెలివితేటలపై నమ్మకం ఉండి, మీరు చేసే పనిపై నమ్మకం ఉండి మీకు వారు డబ్బు చేతిలో పెడతారు. అంతే తప్ప మీ తెలివి లేని వ్యక్తిని పట్టుకొని, మీకు తెలివి లేకపోతే మీరు సంపాదించి తిరిగి ఇవ్వగలరు అన్న నమ్మకం వారికి కలగకపోతే మీకు 1 రూపాయి కూడా అప్పు ఎవ్వరు ఇవ్వరండి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అంటే మీలో ఏదో ఒక టాలెంట్ ఉండే మీకు ఇంత అప్పు ఇచ్చారు అన్నది వాస్తవం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. మీకు ఈ అప్పు ఇచ్చారు అంటే మీ దగ్గర ఏదో టాలెంట్ ఉంది, మీ దగ్గర ఏదో స్కిల్ ఉంది, మీ దగ్గర ఏదో తెలియని మహత్తు ఉంది. అందుకోసమే మీకు వీళ్ళు ఇంత డబ్బు ఇచ్చారు. అంత మహత్తు ఉన్న మీరు ఏం చేస్తారు? కింద పడిపోయారు,
మళ్ళీ లేచి పరిగెత్తాల్సిందే. మీ జీవితంలో మీరు ప్రస్తుతం ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నా మాటలు వింటున్న మీరు లేవాలి. లేచి నేను మళ్ళీ తట్టుకొని నా కుటుంబాన్ని సగౌరవంగా జీవించేలా చేస్తాను అన్న ఒక్క ఆశతోటి మీరు ఒక్క అడుగు వేయండి. ప్రకృతి మీతో పాటు 100 అడుగులు వేస్తుంది. మళ్ళీ మీ జీవితం సుందరమయమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు మీ జీవితాన్ని మళ్ళీ అద్భుతంగా తీర్చిదిద్దుకోగలరు. ఆ టాలెంట్ ఏంటో మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించండి. మీలో ఉన్న టాలెంట్ ఏంటి? ఆ టాలెంట్కు పదును పెట్టండి. మీరు చేసిన పొరపాట్లు ఏంటో క్లియర్గా ఆలోచించండి. మీరు గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి ఇన్వెస్ట్ చేసి ఉండవచ్చు. అంటే నాకు తెలియదు మీరు ఏ విధంగా నష్టపోయినరు. ఓకే, నష్టం జరిగింది, నో ప్రాబ్లం. దాన్ని మనం వి కెనాట్ రిట్రైవ్ బ్యాక్. మళ్ళీ దాన్ని మనం వెనక్కు తీసుకోలేం. జరిగింది గతం గతః. మళ్ళీ మనం ఈ క్షణం నుంచి మన జీవితాన్ని పునఃప్రారంభిద్దాం. మనం నూతిలో పడ్డామనుకోండి, చిన్న గడ్డి పోస దొరికిన గడ్డి పోసను పట్టుకొని మనం పైకి రావాల్సిందే. పైకి రావాల్సిన ప్రయత్నంలో మనం పైకి వస్తాం. ఎందుకంటే సృష్టి నియమం ఏంటంటే మన ఎదుగుదల, మన అభివృద్ధి అంతే. మీరు ఎప్పుడైనా చూసారా? నడి రోడ్డులో ఒక చిన్న నెర్ర అంటే స్మాల్, అక్కడ ఒక గ్యాప్ వస్తుంది. తార్ రోడ్ వేసినా కూడా మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోంచి ఒక చెట్టు మొలకెత్తుతుంది. ఆ చెట్టు పైనుంచి ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అయినా కానీ ఆ చెట్టు పెరుగుతూనే ఉంటుంది తట్టుకొని. అందుకే ఫ్రెండ్స్, సృష్టి నియమం ఏంటంటే మన అభివృద్ధి, మన డెవలప్మెంట్. మీరు కూడా మీ జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించాలంటే ఒక్కసారి జూలు విదిలించి సింహం ఒక్క గాండ్రిప్ చేస్తే మొత్తం జంతువులంతా కాకావికలంగా ఎలా పారిపోతాయో మీరు కూడా మళ్ళీ అలా స్టార్ట్ చేయాలి మీ లైఫ్. లైక్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్. ఫ్రెండ్స్, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, మీరు 100% రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకుంటే మీకున్న అప్పులు పెద్ద కష్టమేం కాదు. నేను ఈ మాట అంటున్నాను ఎందుకు, ఇది పెద్ద విషయమే కాదని అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీకు ఇంత డబ్బు ఇచ్చారు అంటే మీ దగ్గర టాలెంట్ ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎవరినో మోసం చేయాలి, వారి డబ్బును తీసుకోవాలి, లాక్కోవాలి అన్న వ్యక్తులు కాకపోతే అయితే మాత్రం ఎవ్వడు ఏం చేయలేరు. మీరు ఎవ్వరికి మోసం చేయాలి అన్న మైండ్ సెట్ మీకు లేకపోతే, మనసులో లేకపోతే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. మీరు నిజాయితీగా ఉండండి. మీరు 100% బాధ్యత వహిస్తే ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఇది పెద్ద విషయమే కాదు. అప్పు అన్నది పెద్ద విషయమే కాదు. యు క్యాన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అగైన్. నేను కొన్ని 100 కోట్ల అప్పున్న వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి ఒక్కసారి తన పైకి బ్యాంకు వాళ్ళంతా వచ్చి పడ్డా కానీ తను మొత్తం తనకు వచ్చిన చిన్న ఒక్క క్లూతో, ఒక్క బిజినెస్ ఐడియాతో ప్రతి నయా పైసా, ఆఖరి పైసా వరకు, ద లాస్ట్ పైసా ఈ పేడ్ బ్యాక్ అందరికి చెల్లించి వేసి ఈరోజు ఎక్స్పోర్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ఎక్స్పోర్ట్స్ తన కంపెనీ. ఎందుకంటే ఆయన పేరు తీసుకోవడం తగదు కనుక నేను చెప్పట్లేదు. రియల్లీ ఫ్రెండ్స్, రియల్లీ మీరు దృఢంగా నమ్మండి, మీరు దృఢంగా విశ్వసించండి. మీరు ఈ ఛాలెంజ్లోంచి అవలీలగా బయటపడతారని.
అవలీలగా బయటపడతారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఎస్ ఐ వాంట్ టు క్లియర్ ఆల్ ద డేట్స్, ఆల్ ద ఛాలెంజెస్ బై సో అండ్ సో టైం, సో అండ్ సో టైమ్, సో అండ్ సో డేట్, సో అండ్ సో ఇయర్. మీకు ఎక్కువ 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు మీకు ఏ రేంజ్లో అప్పులున్నా మీరు తీర్చివేయగలుగుతారు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీకు ఈ ఛాలెంజ్లు పెద్ద విషయమే కాదు, ఒక ఎంట్రుకను తీసి పడేసినట్టు తీసేయగలుగుతారు మీరు. అర్రే ఎలాంటి వాళ్ళు జీవితంలో మొత్తం సర్వనాశనం అయిపోయి వీడు ఎలా బతుకుతాడురా, వీడి పిల్లలు ఎలా బతుకుతారా అన్న వాళ్ళు ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక్కసారి మళ్ళీ జంప్ చేసి నిలదొక్కుని ఓపికతో, సహనంతో, శ్రమతో, తెలివితో ఈరోజు మళ్ళీ కొన్ని వందల వేల కోట్ల సామ్రాజ్యాన్నే స్థాపించారు. మీరు స్థాపించరా? అలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఫ్రెండ్స్, అలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మీరు 100% రెస్పాన్సిబిలిటీ వహించండి, 100% రెస్పాన్సిబిలిటీ వహించండి.